హాయ్ వ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్. చంద్రగ్రహణం గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందాం. గ్రహణ కాలమానం ఏ రాశులపై ప్రభావం చూపుతుందో, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో అన్నీ తెలుసుకుందాం. ముందుగా రేపి చంద్రగ్రహణం. తల స్నానం చేయాలా? మామూలు స్నానం చేస్తే చాలా? దర్భ ఏ సమయంలో వేయాలి? గ్రహణం అయిన తర్వాత దర్భను ఏం చేయాలి? ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి? స్త్రీలకు నెలసరి సమస్య వస్తే ఏం చేయాలి తెలుసుకుందాం. ఈ గ్రహణంకి ముందు దర్భ వేయాలి. ఎక్కడ? ఏ వస్తువులపైన అంటే మనం తినే కూరగాయలు, పచ్చళ్ళు, పెరుగు ఇలాంటి వాటిపైన గరక వేయాలి. ఈ గరక అనేది ఎప్పుడు వేయాలంటే గ్రహణ సమయానికి కొంచెం ముందు వేయాలి. గ్రహణం ముందు రోజు మన ఇంట్లో ఉన్న కర్రీలు కానీ, ముందు రోజు ఉన్న పెరుగు, పచ్చళ్ళు, మిగిలిపోయిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత రోజు తినవచ్చా అంటే అలా తినకూడదు. గ్రహణం రోజు వండినటువంటి పదార్థాలు ఏమైనా కానీ అవి తెల్లవారి తినకూడదు. గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని పూజ చేసుకొని తర్వాత మీరు వండిన పదార్థాలు తినవచ్చు. మనము బియ్యం డబ్బాలో, పోపుల డబ్బాల్లో, పచ్చళ్ళ పైన వేసినటువంటి గరక ఎప్పుడు తీయాలి అంటే మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత, భగవంతుని పూజ చేసిన తర్వాత ఆ దర్భ అనేది తీసివేయాలి. ఆ దర్భలను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. అంతేగాని వేరే వాళ్ళు తొక్కే ప్రదేశంలో అస్సలు వేయకూడదు. స్త్రీలకు నెలసరి సమయం వస్తే వీరు పట్టు స్నానం, విడుపు స్నానం చేయవచ్చా? మరియు గ్రహణ కాలంలో స్తోత్రాలు, దేవుడి యొక్క జపాలు చేయవచ్చా? గ్రహణం పూర్తయిన తర్వాత ఎవరికైనా దాన ధర్మాలు చేయవచ్చా అంటే నెలసరి సమయంలో కూడా మనము గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయవచ్చు. వీరు గ్రహణ సమయంలో స్తోత్రాలు కానీ, శ్లోకాలు కానీ చదువుకోవచ్చు. తర్వాత ఏటి సూతకంలో ఉన్నవారు పట్టు విడుపు స్నానాలు చేసుకోవచ్చా? గ్రహణ సమయంలో దేవుడి యొక్క స్తోత్రాలు, శ్లోకాలు చదువుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. వీళ్ళు కూడా పట్టు విడుపు స్నానాలు, శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ చదువుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు ఈ చంద్రగ్రహణం సమయంలో ఏ నియమాలు పాటించాలి అంటే వీళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళరాదు. గదిలో కూర్చొని ఏదైనా ఒక మంత్ర జపం అనేది చేసుకోవచ్చు. వీరు ఓం నమ శివాయ లేదా ఓం నారాయణాయ నమః లేదా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే జపాల్ని చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే లోపల ఉన్న బిడ్డను భగవంతుడు చాలా క్షేమంగా ఉంచుతాడు. గ్రహణం అయిపోయిన తర్వాత పూజ చేసుకొని గర్భిణీ స్త్రీలు స్నానాలు ఆచరించి పూజలు చేసుకొని మంచిగా ఆహారం భుజించవచ్చు. రాబోయే చంద్రగ్రహణం నందు లక్ష్మీ అనుగ్రహానికి సులభ రీతిలో ప్రతి ఒక్కరూ ధనయోగం పొందే విధంగా అంటే ఈ కలియుగాన చాలా వేగంగా ప్రసన్నురాలు అయ్యే లక్ష్మి విద్య గురించి తెలుసుకుందాం. ఒక విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ విద్యను చేసినా ధనం నేరుగా రాదు. కానీ ఇప్పటి వరకు నీకు దక్కని అవకాశాలు నిండుగా దక్కే సూచనలు ఉంటాయి. మన ప్రావీణ్యంలో ధనం పొందడం అనేది చేసుకోవాలి. ఈ సాధన 10,000 జపంతో సిద్ధి. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ సాధనలు అయితే తక్కువ సంఖ్యకు సిద్ధి ఉంటుందో ఆ సాధనలో పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సాధన మీరు చూసి చేయాలన్నా కానీ మొదట మనల్ని ఆ దరిదాపులకు రానియకుండా ప్రకృతి రకరకాల ఆటంకాలు కలిగిస్తాయి. అయినా కానీ పట్టు విడవకుండా చేయగలిగితే సాధన సిద్ధిస్తుంది. కానీ గ్రహణం నందు 1000 జపము 10,000కు సమానం. కావున సిరి సంపదలు కావాల్సిన వారు
ఈ గ్రహణం నందు ఈ చెప్పబోవు లక్ష్మీ సాధన చేసినట్లయితే మన కోరికలు నెరవేరుతాయి. ఆ లక్ష్మీ సాధన పేరే మణిమాలిని లక్ష్మి విద్య. ఈ విధమైన లక్ష్మి గురించి చాలామందికి తెలియదు, కానీ ఈ విద్య అనేది ఒకటి ఉంది. అది ఈ గ్రహణ సమయానికి మీకు అందజేయబోతున్నాము. ఈ గ్రహణము శతభిష నక్షత్రము, పూర్వభద్ర రాశి కుంభరాశి. గ్రహణం రకం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. భారతదేశం మొత్తం గ్రహణం స్పష్టంగా కనబడుతుంది. ఈ రాశి ఈ ప్రతికూల ప్రభావం కలిగే రాశులు వృషభ, మిథున, సింహ, కన్య, తుల, మకర, కుంభ, మీన. వీరు మహాశివారాధన చేయడం, ఉపవాసం జపం చేయడం మంచిది. ప్రత్యేకంగా మీ మంత్రజపం చేయడం వల్ల చాలా శ్రేయస్కరం. అదేంటంటే ఓం నమ శివాయ. అనేక జన్మాల పాప పరిహారానికి శక్తివంతమైనది. దోషం లేకుండా బాగున్న రాశులు మేష, కర్కాటక, వృశ్చిక, ధనస్సు. వీరికి ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. ఆలయ విధానం. గ్రహణానికి ముందు సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12 లోపు దేవాలయాల్లో నివేదనను సమర్పించి ఆలయ ద్వారాలు మూయాలి. గ్రహణ తర్వాత సెప్టెంబర్ 8 ఉదయం గణపతి పూజ, పుణ్యావచనం, పంచగవ్య సంస్కారం చేసి విగ్రహాలకు అభిషేకం చేయాలి. మన ఇంట్లో అయితే విగ్రహాలకు పుల్కం అనేది చేయాలండి. గ్రహణ దినం. తద్దినాలు పెట్టుకోవాలనుకునేవారు మధ్యాహ్నం 1:20 లోపు పెట్టుకోవాలి. గ్రహణ కాలంలో ఉపవాసం, మంత్రజపం, దాన ధర్మాలు చేయాలి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలి. కత్తెర, సోది పనులు చేయరాదు. బయటకు వెళ్ళరాదు. మొత్తానికి 2025 సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం భారతదేశంలో పూర్తిగా దర్శనమయ్యే అరుదైన గ్రహణం. ఇది కొందరికి ఆధ్యాత్మిక పరంగా శ్రేయస్కరమైనది. అయితే కొందరికి మాత్రం శాంతి జపాలు అవసరమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.